ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా ఏపీలో 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు షెడ్యూల్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 14న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా మే 13న 4వ విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. The term of legislative assemblies of Andhra Pradesh, Odisha, Arunachal, Sikkim are also due to expire in June 24. जम्मू कश्मीर असेंबली में भी चुनाव ड्यू हैं. We in the Commission understand with all humility at our command, that every election is a new test and failure is not an option. The entire election machinery has been trained on all aspects of election management. I had myself personally interacted with over 800 district magistrates across the length and breadth of the country. We have interacted with the SPs, DMs, commissioners, range IGs, political parties, enforcement agencies in Delhi and also while visiting the states. और पूरी स्टेट्स में इन सबके साथ समीक्षा करने के दौरान और उसके बाद हमें ये विश्वास है कि हम एक यादगार, स्वतंत्र, निष्पक्ष चुनाव एक पर्व के रूप में सबकी भागीदारी के साथ सुनिश्चित कराएंगे. बिफोर आई शेयर द शेड्यूल, मैं आपको बताना चाहता हूं कि भौगोलिक, सांस्कृतिक, सामाजिक रूप से विविध इतने बड़े देश में चुनाव कराने के लिए हमने अपने आप को कैसे ओवर द 2 years पीरियड तैयार किया है. दुनिया के सबसे बड़े लोकतंत्र के चुनावों में लॉजिस्टिक्स और मटेरियल प्रबंधन ही अपने आप में एक बहुत बड़ी चुनौती है. तो लेट अस शो यू व्हाट इज द मैग्नीट्यूड बाय विच वी आर डूइंग दिस इलेक्शंस. वी हैव 97 crore registered voters, more than the combined voters of a few continents put together, America, Europe, Australia, all many put together. Over 10.5 lakh polling stations, and कितने लोग उसको कंडक्ट करते हैं? 1.5 crore polling officials and security officials conduct those elections. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లను, 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతాయని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటర్ కార్డులు అందిస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నామని, ఈసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉందన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతామని, ఈవీఎంలు, వీవీప్యాట్లు ఇప్పటికే పరీక్షించామని తెలిపారు. ఇప్పటి వరకు 164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈఓ వివరించారు. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్.
ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది, ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ క్యాన్ బి యూజ్డ్ బై ద ఓటర్ ఫార్ హిజ్ ఐడెంటిఫికేషన్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్. మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్, ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి, మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 months నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్లుగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల కోడ్ అమలుతో రాష్ట్రంలో వైసీపీకి కౌంటౌన్ ప్రారంభమైందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు. మే 13న చారిత్రక రోజని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైకోని ఇంటికి పంపుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరికి భయం లేదని, ఇప్పుడు అందరూ బయటకు వస్తారని తెలిపారు. పింఛన్లు కట్ అవుతాయని, కేసులు పెడతారనే భయం ఇక అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం లీగల్ సెల్ నేతృత్వంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై సదస్సులో చర్చించారు. సదస్సులో జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు, తెలుగుదేశం లీగల్ సెల్ నేతలు పాల్గొన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనేదే తమ నినాదంగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రానుందని తెలిపారు. ఎన్డీఏకి 400కు పైగా సీట్లు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారని చంద్రబాబు తెలిపారు. ఏపీలో కూడా కనీవిని ఎరుగని రీతిలో ఎన్డీఏ కూటమి సీట్లు దక్కించుకోబోతోందని చంద్రబాబు వెల్లడించారు. దేశం ముందుకెళ్తుంటే ఏపీని మాత్రం ఈ దుర్మార్గుడు వెనక్కి తీసుకువెళ్లాడని ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర పోరాటం తరహాలో ఏపీని ఉన్మాది పాలన నుంచి విముక్తి చేసేలా పోరాడాలని సూచించారు. సాంకేతిక అంశాలతో నామినేషన్ల నుంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని ఆరోపించారు. తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని డీజీపీని కోరానన్న చంద్రబాబు దొంగ కేసులు పెట్టి నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తనతో పాటు చాలా మంది అడ్వకేట్లు నిద్రలేని రాత్రులు గడిపారని అన్నారు. లాయర్లకు 7,000 స్టైఫండ్లు ఇస్తామని, అడ్వకేట్ల సంక్షేమం కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెడికల్ క్లెయిములు 5 లక్షలు, జీవిత బీమా కోసం 15 లక్షలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ బీమాకు ప్రీమియం రాబోయే ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 13th మే, ఇది హిస్టారికల్ డే. ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఈరోజు 16, 47 రోజులు ఉంది. 47 కాదు, 57 రోజులు, 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగా రాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కావరెగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏ లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఇంకా మీకు ఏ డౌట్ అవసరంలా ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలనే అభిమానం ఉంది, వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో, ఎక్కడ కేసు పెడతాడో, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది.
ఎవరూ భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ, ఢిల్లీ నుంచి సుల్తాన్లు వచ్చినా విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం షర్మిల నడుం బిగించారని, ఉక్కు సంకల్పంతో సభ పెట్టారన్నారు. వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేవారే ఆయన వారసులవుతారన్నారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, ప్రశ్నించే నాయకుడు లేకే ప్రధాని మోదీ ఏపీని పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీని డిమాండ్ చేసి కావాల్సింది సాధించుకునే నాయకత్వం ఇప్పుడు లేదని, అందుకే 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదని, పోలవరం పూర్తి కాలేదన్నారు. విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సాధన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని, ఇదే మోడీ బలగం అని అన్నారు. ఎవరు గెలిచినా ఆయనకు మద్దతిచ్చేవారేనని తెలిపారు. ఈ ప్రాంత సమస్యలపై నిటారుగా కొట్లాడే నాయకులు కావాలని అన్నారు. ఏపీ ప్రజలకు కావాల్సింది పాలకులు కాదు, ప్రశ్నించే గొంతుకులని పేర్కొన్నారు. తెలుగువారి హక్కులు కాపాడుకునేందుకు అంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని, షర్మిల ఇక్కడకు వచ్చారని, ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముతామంటే ఊరుకోబోమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పోరాటం ఎంత కష్టమో ఆమెకు తెలుసన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాల్లో గెలిపించండి, చట్టసభల్లో మీకోసం పోరాటం చేస్తారని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ లేదని కొందరు అనుకుంటున్నారు. కానీ ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తోందని తెలిపారు. షర్మిల నాయకత్వాన్ని బలపరచాలని, అండగా తాను ఉంటానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన. షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం, కానీ మన హక్కుల కోసం, మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును 1 ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి. ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్లా పోయి కుర్చీలో కూసుంటాను రాలే, అన్ని ఆలోచన చేసింది, నాతో మాట్లాడింది. అన్న నేను అక్కడికి పోతున్నా, ఏం చేయాలి అంటే, ఎందుకమ్మా ఆడ ఏం లేదు కదా అన్న, ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఇక నేను నిర్ణయించుకున్నా, వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది. నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా, వైఎస్ఆర్ బిడ్డగా, ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం. వైఎస్ఆర్ ఆశయ సాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం. నేను కొట్లాడతా, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పినారు. వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి కాదని? షర్మిలమ్మ ఆలోచన చేసింది, కఠోరమైన నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి, అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది, మీ నిధులు మీకు తీసుకొస్తుంది, మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎల్లు అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్యపడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విఘ్నులు, ప్రజలు తెలివి కల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లున్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పోళ్ళు.
ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా, మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఏపీలో వైసీపీ పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందన్నారు. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో అనేక మంది బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు ప్రతి ఒక్కరూ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఇతర పార్టీలో సమర్థవంతంగా పనిచేసిన వారు తమ పార్టీకి ఆకర్షితులై చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇక ఎన్నికలకు అడుగుపెట్టినట్లేనని చెప్పారు. జగన్ దుష్టపాలనకు చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపై ఉందని అన్నారు. డిఎస్సి పరీక్షలో 10 లక్షల మంది ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలని ఎన్నికల సమయంలో పరీక్షలు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య పెంచింది జగనే అని ధ్వజమెత్తారు. దుష్ట ఆలోచన కలిగిన ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తును ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. తమ అభ్యర్థులకు సంబంధించి అధిష్టానం త్వరలోనే ప్రకటిస్తుందని వివరించారు. నేడు ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారని పురంధరేశ్వరి తెలియజేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన దుష్టపాలన ఏదైతే ఉన్నదో 2019 సంవత్సరం నుండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మరి చూసినట్లయితే అవినీతి పేటరేగిపోయింది రాష్ట్రంలో. విధ్వంసకర చర్యలతోటి పరిపాలన ఈ ప్రభుత్వం ప్రారంభించింది, ప్రజావేదిక కూల్చివేయడంతో. అదేవిధంగా విద్వేషాలని రెచ్చగొడుతూ 3 రాజధానులు అని చెప్పి ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దిశగా ఈ పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఏ వర్గం వారికి కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఇవాళ మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. ఈ రకమైనటువంటి దుష్ట పాలన ఏదైతే ఉందో చరమగీతం పాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అది మాత్రమే కాకుండా ఎన్నికల్లో జరగబోయేటువంటి అవకతవకల మీద కూడా మనం ఒకంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా ఎలక్షన్ కమిషన్కి ఏదైతే దొంగ ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసి ఒక్క తిరుపతి అసెంబ్లీలోనే నియోజకవర్గంలోనే 35,000 దొంగ కార్డుల సృష్టి ఏదైతే జరిగిందో అదే నిదర్శనం. రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా అధికార పార్టీ నాయకులు మరి ఏ రకంగా దొంగ ఓట్లు వేయించుకోవడానికి సమాయత్తమవుతున్నారు. కనుకనే పదే పదే వై నాట్ 175 అంటారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఒక పార్టీ గెలుచుకోగలదా? కానీ వీరు అంత ధీమాగా వై నాట్ 175 అని అంటున్నారంటే ఈ రకంగా దొంగ ఓట్ల సృష్టి చేసి దొంగ ఓట్లు వేసుకుని గెలవగలం అనేటువంటి ధీమాతోటి వారు ఈ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మనం గమనించాలి. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్ట్లు, ఇతర లబ్ధిలు పొందినా అలాంటి వారిపై ఐపీసీ సెక్షన్తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.
విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి నిన్న వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన యాడ్లు, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే యాడ్లను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అంతేకాక ప్రభుత్వ వెబ్సైట్లో మంత్రులు, తదితర ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీకి సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సుల వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలు ఉండరాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫోటోలు ఉండరాదన్నారు. అదేవిధంగా మంత్రులు, అధికారుల మధ్య ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీల్లేదని అన్నారు. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఎందుకు ఉద్యమం చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తమ ప్రాణాలు అడ్డువేసైనా సరే స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని ప్రకటించారు. సిద్ధం సభకు జగన్ 600 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారన్నారు. అభ్యర్థులను బదిలీ చేయడం, వైకాపాలను చూస్తున్నామని షర్మిల విమర్శించారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు పేరుతో స్టీల్ ప్లాంట్ ఆవరణలో నిన్న ఏర్పాటు చేసిన సదస్సులో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. ఇప్పటికే గంగవరం పోర్టును ఆదానికి అప్పగించారని, విశాఖ స్టీల్ ప్లాంట్కై కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. క్రమంగా పరిశ్రమను నష్టాల్లోకి తీసుకువెళ్లారని, ఇక్కడ పనిచేసే 30,000 మంది కార్మికులు ఏం కావాలని పేర్కొన్నారు. పరిశ్రమను ప్రైవేటు పరం చేయొద్దని అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్ మైనింగ్, లిక్కర్ మాఫియానే అని, సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రశ్నించారు. పూర్తిగా మద్య నిషేధం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనన్న జగనన్న చివరికి ప్రభుత్వమే మద్యం విక్రయిస్తోందని తెలిపారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిందా? ఒక ఊరి అభ్యర్థులను మరో ఊరికి మార్చడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మ గౌరవం. ఒక ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఒక ఇమోషన్, ఒక సెంటిమెంట్. ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 35,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది. ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు? 600 కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం పోర్టుకు అదానీ పాలు చేశాడు జగనన్న గారు. ఇది అన్యాయం కాదా? కేవలం ల్యాండ్ బ్యాంకు కోసం ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా, ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు, క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్లారు, అప్పుల్లోకి తీసుకువెళ్లారు. ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే, ఇంతమంది ఉద్యోగస్తులు, వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట. అంతటితో ఆయన పని అయిపోయిందట. చేతులు దులిపేసుకున్నాడు, పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. ఈ సిద్ధం అనే క్యాంపెయిన్కి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పబ్లిసిటీ పిచ్చి కానీ పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం సిద్ధం. ఒక్కొక్క సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారట. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను, మన పోలవరంను
మన రాజధానిని, మన వైజాగ్ స్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ 2,30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నేను వాటిని భర్తీ చేస్తాను, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో, పోలీస్ ట్రాన్స్ఫరో, ఒక ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్ గురించి విన్నారు? ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒకవైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా? ఏం చేస్తాం? కలికాలం. ఒక చెత్తని ఇక్కడ నుండి ఇంకో చోటికి తరలించినట్టు వైసీపీ అభ్యర్థులని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలిస్తున్నారన్నమాట. పార్టీ కోసం 5 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తనను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించి తగు న్యాయం చేస్తారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి వరకు తాను చంద్రబాబుతోనే ఉంటానని, తన కుటుంబం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తామన్నారు. యనమల కూదురు ఇందిరానగర్ 2 కాల్వకట్టపై నిన్న జరిగిన పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బోడే ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. చివరి వరకు తాను చంద్రబాబుతోనే ఉంటానని, తన కుటుంబం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గానికి చెందిన ప్రతి కార్యకర్త తనను అభ్యర్థిగా కోరుకుంటున్నాడని, ప్రతి కార్యకర్త కాంక్షను చంద్రబాబు తీరుస్తారని అన్నారు. ఈ 2 నెలల సమయంలో ప్రతి కార్యకర్తను, ఓటరును కలిసి మద్దతు కోరతారని తెలిపారు. బోడే ప్రసాద్ వెంట భార్య హేమ, కుమార్తె వైష్ణవి, కుమారుడు వెంకట్రామ్, అనుమూలు ప్రభాకర్రావు, యార్లగడ్డ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా నిలబడతారో వారికి ఓటేయమని చెప్పి కాళ్ళకి బలపాలు కట్టినట్టు తిరిగా. ఎక్కని తలుపు లేదు, తట్టని గుండె లేదు. ఈరోజు అనేక రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయినా నేను ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా నేను ఒకటే చెప్తా ఉన్నాను. చివరి నిమిషంలో అయినా చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని గుర్తించి నాకు న్యాయం చేస్తారు అనే భావిస్తూ ఉన్నాను. మా కుటుంబం మొత్తం కూడా వీధిలోకి రావడం జరిగింది. ఏ రోజు కూడా మా అబ్బాయి కానీ, మా అమ్మాయి కానీ, మా వైఫ్ కానీ ఎవరూ కూడా వీధిలోకి వచ్చిన సందర్భం లేదు. ఈరోజు ఏదైనా జరగరానిది నష్టం జరిగినా ప్రజలందరినీ కూడా సంపూర్ణంగా మాకు మద్దతు తెలియచేయండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా మేము, మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటాం. మాకు జరగరానిది ఏదైనా జరిగితే మీరందరూ కూడా మా కుటుంబానికి మద్దతు తెలియచేయండి అని చెప్పి ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని కలుస్తాం. ఇదే విధంగా అభ్యర్థిస్తాం. తప్పకుండా చివరి క్షణంలో అయినా సరే మాకు న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. భవానీపురంలో తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం వైసీపీ అని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలకు చెందిన 7గురికి వైసీపీ సీట్లు కేటాయించిందన్నారు. తన మీద నమ్మకం ఉంచి ఈ సీటు కేటాయించినందుకు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి ముస్లిం మైనార్టీలకి నేను అన్ని విధాలు ఆదుకుంటాను అని చెప్పి నా పేరు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మరి ముస్లిం మైనార్టీలకి అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముస్లిమ్స్కి అండగా ఉండి ఎన్నో ఎమ్మెల్యేలుగా ప్రకటించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 8 మందికి ఆయన టికెట్లు కేటాయించడం జరిగింది. మరి రాజకీయంగా ముస్లిం మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి జగనన్న ఏదైతే నా మీద ఆశలు పెట్టుకున్నారో తప్పకుండా ఆశల్ని అడియాసలు చేయకుండా భారీ మెజార్టీతో గెలిచి ఆయనకి నేను కానుకగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం సీటుని నేను ఇస్తానని చెప్పేసి తెలియజేస్తూ
రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు శిరస వహించాలని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలను ధిక్కరించి రోడ్డెక్కడం సరైంది కాదన్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులను పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసా వహిస్తామని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిద శంకర్ తెలిపారు. భవానీపురం నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో పనిచేయాలని, క్రమశిక్షణ మరిచిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్లు ఇవ్వలేదని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం కోసం జనసేన కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయమే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలియజేశారు. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మిగతా 175 దీంట్లో కూడా వాళ్ళకి పోగా మాకు 25 సీట్లు తీసుకున్నాం. అలాగే ఎంపీ సీట్లు కూడా 2 తీసుకున్నాం. మరి దీని అందరికి కూడా కట్టుబడి మేము జనసేన పార్టీలో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి మహిళా కార్యకర్త కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా జనసేన కార్యకర్తలు పనిచేయాలని కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. మరి పొత్తులో భాగంగా సీట్లు పోయినప్పుడు కొంతమంది ఆశావహులు బాధపడుతూ ఉంటారు. మరి దానికి పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మనందరికీ బిగ్ బాస్ కళ్యాణ్ గారే. కళ్యాణ్ గారి దగ్గర మీరు మాట్లాడిన తర్వాత రోడ్డు ఎక్కాలే తప్పే ఎవరు కూడా రోడ్డు మీదకి వస్తే ఇక్కడి నుంచి సెంట్రల్ ఆంధ్ర జోన్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ఏరియాలో అన్నిటికి కూడా నేను ఆంధ్ర జోన్ కన్వీనర్ని, ఎలక్షన్ కన్వీనర్ని. మీరు ఏదైనా బహిరంగంగా జనసేన పార్టీని కానీ కించపరిచిన, జనసేన పార్టీ కార్యకర్తల్ని అవమానపరిచిన చూస్తూ ఊరుకోదు పార్టీ. తక్షణం ఎవరైనా ఏమైనా చేస్తే మట్టుకి తగిన చర్యలు తీసుకుంటున్నది కానీ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఎవరైతే రోడ్డు మీదకి వస్తారో వాళ్ళకి తెలియజేస్తున్నా. ఓడిపోతామనే భయంతోనే U1 జోన్పై ప్రభుత్వం చీకటి జీవో జారీ చేసిందని, చీకటి జీవోపై రైతులకు సమాధానం చెప్పాలని తాడేపల్లి మండలం టీడీపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే U1 జోన్ను పూర్తిగా ఎత్తివేస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన నాయకులు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు. అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే U1 జోన్ తొలగిస్తామని మాట ఇచ్చి మాట తప్పారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే U1 జోన్ పూర్తిగా రద్దు చేస్తామని బీసీ సభలో నారా లోకేష్ చెప్పగానే వైసీపీ ప్రభుత్వం U1 జోన్ను రద్దుపరిచిందని అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే ఆఫీస్ చుట్టూ కాళ్లకి చెప్పులు అరిగేలా తిరిగినా కనీసం స్పందన లేదన్నారు. U1 జోన్పై సీఎం జగన్ను కలిసిన రైతులకు న్యాయం జరగలేదని, రాజధానిని నిర్వీర్యం చేసి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. వచ్చిన నెలలోనే U1 జోన్ని రద్దు చేస్తానని ఆ రోజు రైతులందరినీ కూడా మాయ మాటలతో మభ్యపెట్టాడు. అధికారంలోకి వచ్చినాక రైతులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గరికి తన ఆఫీసు వద్దకి కాళ్ళకు చెప్పులు అరిగే విధంగా తిరిగినా కూడా కనీసం స్పందించాల. మరి అదేవిధంగా రైతులు జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తానని చెప్పాడే తప్ప కనీసం తర్వాత దాని ఊసు కూడా తీసుకొని పరిస్థితి. అదేవిధంగా 2022లో U1 జోన్ రైతులు మొత్తం కూడా 146 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తే కనీసం ఈ ప్రభుత్వం వచ్చి రైతుల్ని పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. మరి ఆ రైతులకి మద్దతుగా జనసేన, టీడీపీ, వామపక్షాలు అన్ని పార్టీలు కూడా రైతులకి మద్దతు తెలిపిన సందర్భాలు మనందరం చూసాం.
మరి గెలిచిన నెలలోనే చేస్తానన్న శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్ని రోజులు కూడా ఒక దున్నపోతు మీద వానబడిన సంధాన పట్టించుకోకుండా మరి అలా మొన్న చూసినట్టయితే లోకేష్ గారు సభలో ప్రకటించిన తర్వాత ఇక్కడ ఓడిపోతున్నామనే భయంతో మరలా రైతులకి మాయమాటలు చెప్పి రైతుల్ని వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా ఆయన గెలిచి 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాల నుంచి ఆయన ఎటు వెళ్ళాడో ఎవరికి తెలియదు. 4 సంవత్సరాల నుంచి లేని దానిలా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ జనాలను మభ్యపెట్టి మోసం చేసి ఇప్పుడు ఏదైతే మా మండల అధ్యక్షులు చెప్పారో అమరా సుబ్బారావు గారు చెప్పినట్టు ఏదైతే రాజధాని గురించి అవ్వచ్చు, యువన్ జోన్ గురించి అవ్వచ్చు, ఇప్పటం రైతుల గురించి అవ్వచ్చు, ఇప్పటంలో రోడ్ల విస్తరణ అవ్వచ్చు, ఇలాంటి తాడేపల్లి మండలంలో ఆయన చేసిన దాష్టికాలు అన్నీ ఇన్ని కాదు. దాంట్లో భాగంగానే ఈరోజు యువన్ జోను ఎత్తేస్తున్నాం అని చెప్పి చీకటి జీవో తీసుకొచ్చారు. వాళ్ళు దగ్గర 140 రోజులు నిరాహార దీక్ష చేస్తే వాళ్ళ వైపు వచ్చి చూసిన పాపం లేదు వైసీపీ నాయకులు ఎవరూ కూడా. మేము మా పై అధినాయకుల దగ్గరికి తీసుకెళ్ళాం, మనోహర్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ గారి దగ్గరికి అందరూ తెలుసుకొని దీన్ని మమ్మల్ని అందరినీ మద్దతుగా ప్రకటించాం, వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాం. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ చేత సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. నగరంలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లెనిన్ బాబు మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారిన వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వారిని వెంటనే ఎన్నికల విధుల నుంచి బహిష్కరించే విధంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి అవకతవకలకు మీ అండగా ఉంది. ఈరోజు మీ ప్రభుత్వ అండ లేకపోతే వీళ్ళందరూ కూడా అలాంటి అవకాశాలు లేవు. కాబట్టి ప్రభుత్వం జోక్యమైంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వీటిపైన జాయింట్ కలెక్టర్ల పోస్టులు కానీ, డిఎస్పీ పోస్టులు కానీ 2.5 కోటికి అదేవిధంగా 1.5 కోటికి అమ్మున్నట్లు ఈరోజు ప్రచారం నేపథ్యంలో ఈ అంశాలపైన సమగ్రంగా విచారణ జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి సాధ్యం కాదు. కాబట్టి కేంద్ర బృందమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ ద్వారా దీనిపైన విచారణ జరిపించి దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు అన్యాయం జరిగినటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ కొట్టివేశారు. ఇప్పటికే కొంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి వారి రేపు వచ్చే ఎన్నికల్లో ఆ ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే హైకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అయ్యారు. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఎన్నికల్లో విధుల్లోకి చేర్చుకుంటే రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఏపీపీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఒకటి విడుదల చేసి గ్రూప్ 1కి సంబంధించి దీంట్లో 169కి సంబంధించినటువంటి పోస్టులు మరి డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీకి సంబంధించి పోస్టులకు సంబంధించి పక్కాగా ఆధారాలతో పాటు మరి కోర్టుకు కూడా నిరుద్యోగులంతా కూడా ఇవ్వడం జరిగింది. పక్కాగా ఆధారాలతో పాటు ఇవ్వడం జరిగింది. దీనిపైన హైకోర్టు కూడా మరి ఈ ఏదైతే మూల్యాంకన ఫస్ట్ మూల్యాంకన చేయకుండా సెకండ్ మూల్యాంకన చేసి ఫస్ట్ మూల్యాంకనలో మరి ఏదైతే రిజల్ట్ ఉన్నాయో దాన్ని దాచిపెట్టి సెకండ్ వాల్యుయేషన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము ఇదంతా కూడా కుట్ర జరిగిందని, దాంట్లో దాదాపుగా ఒక్క ఉద్యోగానికి 200 కోట్ల రూపాయలు ఒక్కొక్కరితో 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు, అవినీతి అక్రమాలు ఉన్నట్లు మరి కోర్టు నిర్ధారించి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా చేసి రెండోసారి ఎగ్జామ్ పెట్టాలని కూడా చెప్పడం మరి విద్యార్థి సంఘంగా యువజన సంఘంగా మేము దాన్ని హర్షిస్తూ ఉన్నాం.